కొత్త ల్యాప్టాప్ తీసుకున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. చాలామంది చేసే మొదటి తప్పు ఏంటంటే మొత్తం ఎస్ఎస్డిని ఒకే సి డ్రైవ్గా వదిలేస్తారు. తర్వాత విండోస్ క్రాష్ అయినా, రీసెట్ చేయాల్సి వచ్చిన పర్సనల్ ఫైల్స్ అన్ని రిస్క్లో పడే అవకాశం ఉంటుంది. అందుకే కొత్త ల్యాప్టాప్ తీసుకున్న వెంటనే ఎస్ఎస్డిని పార్టీషన్ ఎందుకు చేయాలి, సి డ్రైవ్ ఎంత సైజు ఉండాలి ఇప్పుడు చూద్దాం. ఎస్ఎస్డిని పార్టీషన్ చేయడం వల్ల విండోస్ డ్రైవ్ వేరుగా ఉంటుంది, ఫొటోస్, వీడియోస్, డాక్యుమెంట్స్ వేరే డ్రైవ్లో ఉంటాయి. అంటే విండోస్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా చాలా సందర్భాల్లో పర్సనల్ డేటా సేఫ్గా ఉంటుంది. ఇంకా ఫైల్స్ కూడా చాలా ఆర్గనైజ్డ్గా ఉంటాయి. బ్యాకప్ తీసుకోవడం ఈజీ అవుతుంది. సి డ్రైవ్ కూడా అన్నెసెసరీ ఫైల్స్తో నిండిపోదు. ఇప్పుడు ముఖ్యమైన ఒక క్వశ్చన్, సి డ్రైవ్ ఎంత ఉండాలి? ఇది ఎస్ఎస్డి సైజు మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీకు 256 జీబీ ఎస్ఎస్డి అయితే సి డ్రైవ్ అప్రాక్సిమేట్గా 120 నుంచి 150 జీబీ వరకు పెట్టుకోవచ్చు. అదే 512 జీబీ ఎస్ఎస్డి అయితే సి డ్రైవ్ అనేది 180 నుంచి 220 జీబీ దాకా మంచి చాయిస్. కాకపోతే 200 జీబీ అనేది చాలా మంచి చాయిస్. 1 టీబీ ఎస్ఎస్డి అయితే సి డ్రైవ్ అనేది 250 నుంచి 300 జీబీ దాకా పెట్టుకోవచ్చు. అదే 2 టీబీ అయితే సి డ్రైవ్ అనేది 300 నుంచి 400 జీబీ ఇంకా సరిపోతుంది. ఎందుకంటే ఫ్యూచర్లో విండోస్ అప్డేట్స్ అయినా, సాఫ్ట్వేర్స్ ఏదైనా అప్డేట్ చేయాలనుకున్నా, టెంపరరీ ఫైల్స్ ఏదైనా జనరేట్ అయినా అన్నిటికీ సరిపడా స్పేస్ అనేది ఉండాలి. సి డ్రైవ్లో ఏం పెట్టాలంటే, సి డ్రైవ్లో విండోస్, ఆఫీస్ 365 అంటే ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్ అటువంటివి, తర్వాత క్రోమ్ ఇన్స్టాలేషన్, డైలీ సాఫ్ట్వేర్స్ ఇలాంటి అప్లికేషన్స్ మాత్రమే ఇన్స్టాల్ చేయండి. కానీ ఫొటోస్, వీడియోస్, మూవీస్ డౌన్లోడ్ ఏదైనా చేసుకున్నటివి అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ లేదా ప్రాజెక్ట్స్ అవన్నీ సపరేట్ డ్రైవ్ క్రియేట్ చేసి దాంట్లో సేవ్ చేసుకోండి. నా ల్యాప్టాప్ 1 టీబీ ఎస్ఎస్డితో ఉంది. మీరు చూస్తే సింగిల్ డ్రైవ్గా ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు ఓఎస్ క్రాష్ అయితే ఫార్మేట్ చేసేటప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు నా పర్సనల్ డేటా కూడా డిలీట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 1 టీబీ సి డ్రైవ్ని పార్టీషన్ చేస్తా. అంటే ఈ 1 టీబీని స్ప్లిట్ చేస్తా. 500 జీబీ 500 జీబీ లాగా స్ప్లిట్ చేద్దాం. దిస్ పీసీపై రైట్ క్లిక్ ఇచ్చి అక్కడ మేనేజ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, మేనేజ్ పై క్లిక్ చేయాలి. ఓకే, మ్యాక్సిమైజ్ చేసిన తర్వాత అక్కడ చూడండి స్టోరేజ్ కింద డిస్క్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దానిపై క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఎస్ఎస్డి అనేది ఎక్స్పాండ్ చేస్తున్నాను చూడండి, ఎస్ఎస్డి అనేది. సో నాకు 1 టీబీ ఉంది, దీన్ని ఏం చేస్తానంటే స్ప్లిట్ చేసేసుకుంటాను. సో నాకు ఓఎస్కి ఎంత అవసరమో ఆ సైజుని సి డ్రైవ్లో ఉంచుకొని కొరవ 1 టీబీని నేను స్ప్లిట్ చేసుకుంటాను. అంటే 250 జీబీ వచ్చి డి డ్రైవ్, ఇంకొక 250 జీబీ వచ్చి ఈ డ్రైవ్గా సెట్ చేసుకుంటాను నేను. సో అప్పుడు నేను 500 జీబీ అనేది ఓఎస్కి అలొకేట్ చేసుకుంటాను, ఎందుకంటే నాకు 1 టీబీ ఉంది కాబట్టి సరిపోతుంది. సో రైట్ క్లిక్ చేయండి, ఎస్ఎస్డి పైన ష్రింక్ వాల్యూమ్ పై క్లిక్ చేయాలి. సో అక్కడ మీకు కనిపిస్తుంది కదా, మీకు ఎంత సైజ్తో స్ప్లిట్ చేయాలో అక్కడ మీరు ఆ ఎంబీని అక్కడ మనం ఎంటర్ చేద్దాం. సో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నాను. సో నేను 500 జీబీని స్ప్లిట్ చేస్తున్నాను. 500 జీబీ ఇంటూ 1024. సో 1 టీబీని నేను ఏం చేస్తున్నాను, 500 జీబీకి స్ప్లిట్ చేస్తాను. సో ఆ నంబర్ని అక్కడ ఎంటర్ చేద్దాం. ఇది ఎంబీ అంటే జీబీని ఎంబీలోకి కన్వర్ట్ చేస్తాను. 51200. ష్రింక్ పై క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మీరు చూసారా, 1 టీబీ అనేది 500 జీబీగా స్ప్లిట్ అయిపోయింది. సో నాకు సి డ్రైవ్లో 500 జీబీ ఉంది, ఇక్కడ వచ్చి నాకు 500 జీబీకి స్ప్లిట్ అయింది. సో అక్కడ అన్అలొకేటెడ్ ఉంది కదా, సో ఆ అన్అలొకేటెడ్ పై రైట్ క్లిక్ చేద్దాం. అన్అలొకేటెడ్ పై రైట్ క్లిక్ చేస్తే న్యూ సింపుల్ వాల్యూమ్ పై క్లిక్ చేద్దాం. సో వెల్కమ్ టు ద న్యూ సింపుల్ వాల్యూమ్ విజార్డ్. సో అదంతా మీరు రీడ్ చేసుకోండి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేద్దాం. ఓకే, సేమ్ ఉంది. సో తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేద్దాం. సో నాకు ఆల్రెడీ సి ఉంది కాబట్టి నెక్స్ట్ లెటర్ డి చూజ్ చేసుకుంటా.
ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, సి ఉంది, ఇక్కడ డి లెటర్ పెట్టుకుందాం. నెక్స్ట్ పై క్లిక్ చేద్దాం. సో ఇక్కడ ఏం చేయబోకండి. ఓకే, ఒక్క చేంజ్ చేద్దాం. ఇక్కడ వాల్యూమ్ లేబుల్ అని ఉంది కదా, సో న్యూ వాల్యూమ్కి బదులు సో నేను ఇక్కడ న్యూ వాల్యూమ్కి బదులు ఏం రాస్తానంటే టెక్ వీక్ అని టైప్ చేసుకుంటా. ఇప్పుడు నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఫినిష్. ఓకే, సో మనకు డి డ్రైవ్ అనేది అలకేట్ అయిపోయింది. సో టెక్ వీక్ అనే ఒక నేమ్ అనేది ఇచ్చాను. సో చూసారు కదండి మీరు ఇప్పుడు. సో సింపుల్గా 1 TBని నేను 500 GBగా కన్వర్ట్ చేశాను. సో ఇప్పుడు ఇంకొక పని చేస్తా, 500 GBని అగైన్ స్ప్లిట్ చేస్తా 250గా. సో సేమ్ ప్రాసెస్ ఫాలో అవుదాం మళ్ళీ, ఎందుకంటే 250 GB అనేది నా కంటెంట్ కోసం యూజ్ చేసుకుంటాను. ఇంకొక 250 GB నా పర్సనల్ ఇమేజెస్ డాక్యుమెంట్స్కి పెట్టుకుంటా. సో అప్పుడు ఏం చేద్దాం, సేమ్ ప్రాసెస్ ఇంతకుముందు. ఇప్పుడు డి పైన రైట్ క్లిక్ చేసుకుందాం. సేమ్ ప్రాసెస్, ష్రింక్ వాల్యూమ్. సో నాకు ఇప్పుడు 250 GB కావాలి కాబట్టి సేమ్ క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకుందాం. 250 ఇంటూ 1024. సో ఈ వాల్యూని ఇక్కడ ఎంటర్ చేయాలి, 256,000. ఓకే, ఇప్పుడు ష్రింక్ మీద క్లిక్ చేద్దాం. సో అన్అలికేట్ అయింది కదా. సో నెక్స్ట్ స్టెప్ మీకు తెలుసు కదా, రైట్ క్లిక్ ఇచ్చి న్యూ సింపుల్ వాల్యూమ్పై క్లిక్ చేద్దాం. నెక్స్ట్ ఇచ్చి ఓకే సేమ్ ఉంది వాల్యూ. ఓకే సిడి, ఓకే ఈకి వెళ్ళిపోదాం. సో ఆర్డర్గా ఉంటుంది. ఓకే, ఇది పర్సనల్ అని ఇస్తాం. సో నెక్స్ట్ పైన క్లిక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు 1 TBని ఫస్ట్ 500 GBగా స్ప్లిట్ చేశాను, తర్వాత 500 GBని 250 GBగా స్ప్లిట్ పార్టీషన్ అనేది నేను చేసేసాను. సో ఇప్పుడు సి డ్రైవ్లో నేను జస్ట్ విండోస్, డి డ్రైవ్లో కంటెంట్ కోసం, ఈ డ్రైవ్లో నా పర్సనల్ డేటా. సో ఇలా మీరు స్ప్లిట్ చేసుకుంటే మీ డేటా అనేది ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సి డ్రైవ్లో ఎప్పుడు కనీసం 20 నుంచి 25% ఫ్రీ స్పేస్ అనేది ఉంచండి. డ్రైవ్ పూర్తిగా ఫిల్ అయిపోతే విండోస్ స్లో అవుతుంది, అప్డేట్స్ కూడా ప్రాబ్లం రావచ్చు, సో పర్ఫార్మెన్స్ కూడా తగ్గుతుంది. ఒకవేళ మీరు వీడియో ఎడిటింగ్, ఆండ్రాయిడ్ స్టూడియో, గేమ్ డెవలప్మెంట్, 3D సాఫ్ట్వేర్స్ వంటి హెవీ అప్లికేషన్స్కి ఎక్కువగా ఉపయోగిస్తే సి డ్రైవ్ని 300 GB అంతకంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. కాబట్టి కొత్త ల్యాప్టాప్ తీసుకున్న వెంటనే ఎస్ఎస్డిని ప్రాపర్గా పార్టీషన్ చేయండి. విండోస్ కోసం సెపరేట్ సి డ్రైవ్, పర్సనల్ ఫైల్స్ కోసం డి డ్రైవ్ ఇలా ఉంచితే ఫ్యూచర్లో విండోస్ రీసెట్ చేయాల్సి వచ్చినా మీ ముఖ్యమైన ఫైల్స్ సేఫ్గా ఉండే అవకాశం ఉంటుంది.